ఫోటోలు కావాలంట గాయ్స్. ఇయ్య కొనుక్కున్నాను కలతలు మనయా. Hey guys, welcome back to my channel Explore with Anu Nikki. పూరి టు కోనార్క్ వెళ్తున్నాము. సో మనకి కోనార్ సైట్ సీయింగ్ వచ్చేసి ఒక 4 hours టైం అయితే పడుతుంది. ఇప్పుడు పూరి టెంపుల్ కూడా రష్ ఎక్కువ ఉంటది. సో ఈవినింగ్ వెళ్తామేమో. మేము పూరిలో రూమ్స్ అన్ని వెతుక్కొని రెడీ అయ్యేసరికి మాకు 12 అయితే అయ్యింది. అండ్ పూరి బ్లాగ్ వచ్చేసి నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను. అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడ అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోవాలి అండ్ ఎక్కడ చూసుకోవాలి అన్నది. అండ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. ఇవంతా క్యాష్ తోటలు అంట ఫ్రెండ్స్. కోనార్క్ వెళ్ళే రూట్ మొత్తం సీషోర్ పక్కనే ఉంటుంది. అండ్ పూరి టు కోనార్క్ వచ్చేసి ఒక 1 hour అయితే పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బీచ్ వచ్చేసి చంద్రబాగా బీచ్. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్ ఇన్ కోనార్క్. ఇది కాకుండా కోనార్క్ సన్ టెంపుల్, మ్యూజియం అండ్ రామ్ చండీ మందిర్ అయితే చూడొచ్చు ఈ కంప్లీట్ కోనార్క్ ట్రిప్లోని. సో ఏది లైట్ హౌస్ గాయస్? ఆ మధ్యన ఎక్కడో లైట్ హౌస్ ఉంటుంది, చూసుకోండి మీకు ఎక్కడైనా కనిపిస్తే. నాకు కళ్ళ కనిపిస్తుంది కానీ దీనికి కనిపించట్లేదు. చూపించండి, లైట్ హౌస్ చూపించండి సరే మీకు. समुद्र था वो 3 किलोमीटर पीछे चला गया. वो चंद्रभागा है ना, वो आगे कोणार्क है. 3 किलोमीटर अंदर में है. सो समुद्र था. ओके. अभी 1000 साल के बाद में जो बात कर रहा था वो हिस्ट्री है. उसके बाद वो चला गया. न तो जो कोणार्क टेम्पल बनाया है ना, वो समुद्र बीच में बनाया था. సముద్రంలో किनारे में కోనార్క్ టెంపుల్ वो का हिस्ट्री है ना. और सब पूरा 3 किलोमीटर पीछे चला गया समुद्र. 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయిందట సముద్రం. వెనక్కి వెళ్ళిపోయిందట. అసలు గుడి కట్టిందే एक गाय ఎందుకు डायरेक्ट अंदर जाएंगे. डायरेक्ट जाएगा वो लेफ्ट साइड में एक टिकट काउंटर, टिकट कटेंगे आपका. टिकट है 40 रुपीज लेके आदमी 40 रुपीज लगती है. ठीक है. वो एक म्यूजियम है पहले, इंडियन म्यूजियम. वो जरूर है तो जाएंगे ना, नहीं जाएंगे. 50 रुपीज से लगती है. वो आप घूमते हैं तो अच्छा होता है. हाँ गाइड भी है. वो गाइड जाएंगे तो वो 300, 400, 500 रुपए लेती है. नहीं चाहिए. ये सब गाइड जो जाती है ना, हाँ वो जो गाइड है वो कम से कम 400-500 रुपए लेती है. कितना लगेगा कार को? అంటే యూట్యూబ్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మే యూట్యూబర్ భయ్యా. अच्छा तुम्हारी ओके. आगे गाड़ी रख देंगे, आ जाएंगे आप. సో మీకు ఏమైనా కార్ కావాలొస్తే तुम्हारा नेम, आपका नाम एंड टूर्स एंड ट्रेवल्स बताओ. वसंत एंड फोन नंबर डिस्क्रिप्शन में डालूंगी. So if you want any help for Puri, Bhubaneswar, Konark, you can call him. मेरा है Shirdi Travels, huh? City Travels anta. సో గాయ్స్, ఇదే మనకి కోనార్క్ ఎంట్రన్స్. ఇది పార్కింగ్ ఏరియా. అండ్ ఇప్పుడు వెళ్తున్నారు కదా, అది ఎంట్రన్స్. సో లెట్స్ గో. మేము ఇలా ఎంటర్ అయ్యి అక్కడైతే మేము కార్ పార్క్ చేసి ఇట్లా వస్తున్నాం ఎంట్రన్స్ లోపలికి. సో ఇట్లా వెళ్ళి రైట్, ఐ థింక్ సో రైట్కి వెళ్తే మనకి సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చూసారా? యా చలో यूट्यूब हाँ ओके.
సో ఇది మొత్తం అక్కడ వరకు వెళ్ళాలి మనం. ఇదంతా చూడండి గార్డెన్, ఫుల్గా గ్రీనరీ అయితే పెంచుతున్నారు వీళ్ళు. టాబ్లెట్ తీసుకుందామా? వీఆర్ ఎట్ కోనార్క్ టెంపుల్. సో చూడండి తిను చూడండి బ్యాగ్ గైస్, ఇక్కడ బ్యాగ్ కనిపిస్తుంది కదా, అది ఇది వచ్చేసి మనకి కోనార్క్ సన్ టెంపుల్ మ్యూజియం అన్నమాట. సో మనం వెళ్ళి టెంపుల్ చూసుకొని తినేసి అప్పుడు ఇది విజిట్ చేద్దాం. మనం ఇలా వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఇటు అటు షాపింగ్ ఏరియా అయితే ఉంది. ఇంత షాపింగ్ ఏరియా క్రాస్ చేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో చూడండి ఇక్కడ జీడిపప్పు అయితే ఎలా ఉంటున్నారు. పావు కేజీ ఎంత? కేజీ 500 అంటే అర కేజీ 250, పావు కేజీ 125. సీ గైస్, టికెట్ కౌంటర్ అంట. సో అక్కడ మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది. సో ఈ లైన్ మొత్తం తీసుకెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి. సో మేమైతే ఇప్పుడు అట్లా కోనార్క్ ఇప్పుడే లంచ్ చేసాం. లంచ్ చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఎండ మాత్రం మామూలుగా లేదు, అందరూ గొడుగు వేస్తున్నారు. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. పద, నువ్వు ఆగిపోకలా పద. వీడియో అలా మనమేనా ఇది తీయాలి. ఇది మనకి ఇంగ్లీష్ స్లో మోషన్ లో చూపిస్తే అలా చూపించు. ఆర్కిటెక్చర్ కోసం దమ్మా చిన్నడా అమ్మా ఎత్తారా. సో ఈ ఆర్కిటెక్చర్ చూసారా గైస్, ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ మాత్రం. అదే గాలి ఇది చూడండి, ఇది చక్రం ఒక్కొక్కటి మొత్తం 24 hours-కి 24 చక్రాలు అయితే ఉంటాయట. సో ఇదొకటి ఫుల్ రౌండ్ అయితే చూపిస్తున్నాను. అమ్మాయి పడిపోవడం కూడా వీడియోలో పడిపోయింది. అక్క ఇక్కడ ఒక ఏంటిది సూర్యదేవుడిది విగ్రహం ఉంటది. అది యాక్చువల్లీ ఇక్కడ మ్యాగ్నెటిక్ పవర్స్ ఎక్కువ అంట. ఈ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల షిప్స్ కి వచ్చే సిగ్నల్స్ అన్ని అంటే డిస్టర్బ్ అవుతున్నాయి. సో దానివల్ల ఇది డిస్మాండిల్ చేశారు. అసలు ఎవరు లేరు ఇందులోని.
డిసేబుల్ చేస్తారు. అసలు గాడ్ ఉన్నదే 2 మ్యాగ్నెటిక్స్ మధ్యన. డిసేబుల్ చేశారంటే ఆబ్వియస్లీ మ్యాగ్నెట్స్ తీసేసి ఉంటారు అని నా ఒపీనియన్. సో ఇట్లా మధ్య మధ్యన ఈ చక్రాలు చూసారా, ఒక్కొక్క చక్రం ఒక్కొక్క ఆర్ని రీప్రజెంట్ చేస్తుందట. హవర్ 1 2 3 హార్ 24 hours ఉంటాయి కదా, అలా 24 చక్రాలు ఉంటాయంట. రాకెట్ గైస్, ఇక్కడ గ్రీనరీ చూసారా, మ్యూజియం ఉంటుంది. ఏ క్వాలిటీ లేదా సో ఇది మొత్తం బ్యాక్ ఏరియా, కోనార్క్ సన్ టెంపుల్ బ్యాక్ సైడ్ గార్డెన్ మాట. ఇట్లా మందార పూల చెట్లు, అన్ని మందార పూల చెట్లు ఉన్నాయి, చాలా ఎక్కువ మందార పూలు ఉన్నాయి. బట్ ఫ్లవర్స్ అన్ని ప్లక్ చేయకూడదు. చాలా మంది ఇట్లా చెట్ల పక్కన నీడలాగా తీసుకుంటున్నారు. మళ్ళీ చుట్టూ తిరిగి మనం ఫ్రంట్ గా అయితే వచ్చాము. సో ఇది చూడండి మరి చెట్టు, ఇది ఎగ్జిట్ ఏరియా. బయటకు వచ్చే వే చూడండి ఎట్లుందో. ఎగ్జిట్ దగ్గర నుంచి ఇలా వస్తే ఇలాగా మనం షాపింగ్ ఏరియా దగ్గరికి అయితే వస్తాం. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవైతే అమ్ముతున్నారు. 300, 400, 500 కేజీ, 300, 400, 500కి జీడిపప్పు అయితే మనకి ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇదే అనుకుంటా ఫేమస్. ఇదంతా షాపింగ్ ఏరియా. మనం ఎగ్జిట్ అవగానే ఈ ఏరియాకి అయితే వస్తామట. బ్యాగ్ బాగుంది, బ్యాగ్ బాగుందా? బ్యాగులు కాకుండా ఇంకేమైనా ఉంటే తీసుకోండి, ఇంటి నిండా బ్యాగులే. చూడండి గైస్, ఇవన్నీ బ్యాగ్స్, ఎక్కడికి వెళ్ళినా బ్యాగులే. ఇవి చూడండి, రెడీ వద్దు రుద్దుతావా? పదా బాలో ఫేషియల్. నాకు ఇవి కావాలి. చూడండి ఇక్కడైతే ఇంట్రెస్టింగ్ ఉంది, చూడండి. అవునా, ఏం కొన్నారు? ఇవి బాగున్నాయి, చూద్దామా? డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఎంత ఇవి? వుడెన్ బ్యాగ్స్. గైస్ ఇది షాపింగ్ ఏరియా, షాపింగ్ అయితే చేస్తాము. నేనైతే ఇవే కొనుక్కున్నాను, కలద్దలు కొనయా. సో వెళ్ళిపోతున్నాం, ఇంకా మ్యూజియంకి వెళ్దాం అనుకుంటున్నాం. మరి వెళ్తే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాం, ఇంక ఓపిక లేదు, ఎండ దంచేస్తుంది. ఓకే, మ్యూజియం లోపలికి వచ్చాం గైస్. చూడు వ్యూ.
డ్రైవర్ అంకుల్ అయితే ఇప్పటికీ ఒక 4-5 టైమ్స్ కాల్ చేశారు మాకు, మేము లిస్ట్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళాక ఏంటంటారు మరి. మా మేడమ్స్ వచ్చారు లేటెస్ట్గా. నీకు వెళ్ళిపోదాం కార్ దగ్గరికి. చూడండి అక్క వెళ్ళిపోవడమేనా? అక్కడికి వెళ్ళి కదా పైన అయ్యో మొక్కులు తీరుతాయేమో. తీరుతాయని కట్టారేమో.
తీర్చడం కోసం మొక్కుకుంటారు కట్టి గాజులు ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.